నగరపాలక సంస్థలో స్వచ్ఛ గుంటూరు సాధనకి అనేక విధాలుగా అవగాహన కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ జనాభా పెరిగే కొద్దీ కూడా జనరేట్ అయ్యేటువంటి వేస్ట్ కూడా పెరుగుతూ ఉంది. దానికి అనుగుణంగా మనము ప్రజల్లో అవగాహన కలిగించి తడి పొడి చెత్త వేరు చేసి అందించడానికి మనం అందరు ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ సెక్రటరీస్ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐటీసీ సంస్థ కానివ్వండి, ఫినిష్ మనకి సంస్థ వారి సహకారంతో కూడా కొన్ని వార్డ్స్లో మనం ఇనిషియల్గా 4 వార్డుల్లో ఇది మొదలుపెట్టి అక్కడ వాళ్ళకి సెగ్రిగేషన్ కానివ్వండి, హోమ్ కంపోస్టింగ్, డోర్ టు డోర్ కలెక్షన్ అంతా కూడా చేసే విధంగా మనం అవగాహన అనేది కలిగించడం జరిగింది. ఇప్పుడు మొత్తం గుంటూరు నగరపాలక సంస్థలో కూడా ఉన్నటువంటి అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి చెత్తని ఎప్పుడైతే తడి పొడిగా విడిగా ఇవ్వడము, ఈ తడి చెత్తని విండ్రో కంపోస్టింగ్, పొడి చెత్తని మనం రీసైక్లింగ్ ద్వారా డంప్ యార్డ్కి వెళ్ళేటువంటి వేస్ట్ని కేవలం ఇనర్ట్ వేస్ట్ మాత్రమే మనం డంప్ యార్డ్కి వెళ్ళడానికి వీలున్నంత వరకు మనం డంప్ యార్డ్కి వెళ్ళే వేస్ట్ని తగ్గించడానికి నగరపాలక సంస్థ ప్రయత్నం అనేది చేస్తుంది. దీంట్లో ప్రజల సహకారము తప్పనిసరిగా అవసరం ఉంది. అది ఇళ్ళు కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, షాప్స్ కానివ్వండి, వాళ్ళ ఇళ్లలో ఏదైతే వేస్ట్ జనరేట్ అవుతుందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళ లెవెల్లోనే అక్కడ ఆ తడి పొడిగా విడిగా మనకి అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే చెత్త కలుస్తుందో తడి పొడి దానికి ఉపయోగం అనేది లేకుండా కేవలం చెత్తగానే మిగిలిపోతుంది. మనం ఆ విడిగా చేసినట్లయితే తడి చెత్తని ఎరువుగా మార్చడము, పొడి చెత్తని రీసైక్లింగ్ ద్వారా దానికి విలువ అనేది వస్తుంది. కాబట్టి అందరూ కూడా గుంటూరు నగర ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నగరపాలక సంస్థ తరఫున కూడా మనం ప్లాస్టిక్ నుంచి డీజిల్ పెట్రోల్ తయారు చేసేటువంటి యూనిట్ని కూడా మనం నెలకొల్పడం జరిగింది. సో వచ్చేటువంటి మనం కలెక్ట్ చేసేటువంటి ప్లాస్టిక్ వేస్ట్లో అరౌండ్ 500 kgs దాకా కూడా ప్రస్తుతానికి ఆ యూనిట్ని రన్ చేయడానికి మేము వాడుతూ ఉన్నాము. అదేవిధంగా మనకి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జిందాల్ ద్వారా కూడా దాన్ని కూడా త్వరలో మనం జనవరిలో ప్రారంభించబోతున్నాము. సో ఏదైనప్పటికీ మనకు ఉన్నటువంటి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, ఎన్జిటి గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్క ఇల్లు కానివ్వండి, షాపు కానీ, అపార్ట్మెంట్ కానీ మీ పరిధిలో ఉన్నటువంటి చెత్తని తడి పొడిగా విడిగా మాత్రమే అందించాలి. లేనట్లయితే నగరపాలక సంస్థ స్వీకరించదు, తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నోటీసులు కూడా అందరికీ జారీ చేయడం జరిగింది. సో దీనిపైన నగర ప్రజలందరూ కూడా సహకరించి మన స్వచ్ఛ గుంటూరు సాధనకి కృషి చేయాలని చెప్పి నేను అందరినీ కోరుతాను.